హాయ్ లవ్లీస్. ఈ వ్లాగ్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ విజిట్ చేశాను విజయవాడలో రీసెంట్గా. అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎంట్రన్స్ వచ్చేసి ₹5 పర్ పర్సన్. అండ్ ఈ స్టాచ్యూ హైట్ వచ్చేసి మనకి 206 feet ఉంటుంది. అండ్ దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి యూస్ చేసిన మెటీరియల్ వచ్చేసి స్టీల్, బ్రాస్ అండ్ బ్రాంజ్. ఇది వచ్చేసి 1 acre ల్యాండ్లో 400 crores పెట్టి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి స్టాచ్యూ ఉంటుంది అండ్ మ్యూజియం కూడా. అండ్ ఇది వచ్చేసి మనకి 4th tallest స్టాచ్యూ ఇన్ ఇండియా. అండ్ మేము వెళ్ళినప్పుడు స్కూల్ పిల్లలని ఎడ్యుకేషనల్ ట్రిప్ కోసం తీసుకొచ్చినట్టున్నారు. నిజంగా ఇది కంప్లీట్లీ ఎడ్యుకేషనల్ ట్రిప్ అనే చెప్పొచ్చు. చాలా బాగుంది. మనం నైట్ టైం అయితే లైటింగ్స్, ఆ వాటర్ ఫౌంటైన్స్ చాలా ప్లెజెంట్గా అనిపించింది. సో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ అని చెప్పొచ్చు. మ్యూజియంలోకి అయితే మనకి ఎంట్రన్స్ ఫీ అయితే ఏమీ లేదు, నో టికెట్. ఆ ₹5 టికెట్తోనే మనం లోపల మ్యూజియంలోకి కూడా ఎంటర్ అయిపోవచ్చు అందరము. అండ్ మ్యూజియం లోపల అయితే మనకి అంబేద్కర్ గారిది స్టోరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బర్త్ అండ్ తన చైల్డ్హుడ్ మెమోరీస్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మ్యారిటల్స్ గురించి, మ్యారేజ్ గురించి, తను చదువుకున్న యూనివర్సిటీస్, తను చేసిన ఫ్రీడమ్ ఫైట్స్ గురించి, వరల్డ్ వార్స్ గురించి అండ్ మిగతా ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు డిజిటలైజ్డ్ రూపంలో. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం మనకి చుట్టూ ఇలానే ఉంటుంది. ఈ వాక్వే త్రూ మొత్తం ఇలా బ్లాక్ అండ్ వైట్గా థీమ్లో ఎంత బాగున్నాయో పిక్చర్స్. అండ్ క్లీన్ అండ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అవి చదువుకుంటూ మనం ముందుకు ఇలా వాక్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి స్టాచ్యూస్ మనకి 3D స్టాచ్యూస్ అనేవి అయితే పెట్టారు. చాలా బాగా అనిపించాయి చూడడానికి, చాలా రియాలిటిక్గా ఉన్నాయి స్టాచ్యూస్ కూడా. సో మీలో ఎవరైనా విజిట్ చేయకపోతే ఒక్కసారి పిల్లలను తీసుకొని విజిట్ చేయండి. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఫీల్ అవుతారు. అండ్ కొంచెం వాక్ చేయాల్సి ఉంటుంది మనము మ్యూజియంలోకి. సో అదొక్కటే ప్రాబ్లమ్ చిన్న పిల్లలను తీసుకొని వెళ్తే. అండ్ నా ఫేవరెట్ స్పాట్ వచ్చేసి ఇదని చెప్పొచ్చు. చెట్టు కింద ఇలా అంబేద్కర్ గారు కూర్చొని ఉన్న ప్లేస్ చాలా బాగా అనిపించింది. సో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్. ఇక్కడ కౌశికని చూస్తున్నారు కదా, వీడియోస్ తీస్తుంది. అంటారు కదా పేరెంట్స్ దగ్గర నుంచి పిల్లలు నేర్చుకుంటారు అని చెప్పి. ఈ మధ్య నేను వీడియోస్ తీయడం చూసింది అనమాట. సో తను కూడా ఒక ఫోన్ తీసుకొని నేను వీడియోస్ షూట్ చేస్తా అని చెప్పి స్టార్ట్ చేసింది. కౌశిక కూడా కొంచెం ఎగ్జైటెడ్గా ఫీల్ అయింది. తనకి ఏంటో తెలియదు, బట్ తను కూడా ఎగ్జైటెడ్గా అన్నీ చూసుకుంటూ వచ్చింది క్లియర్గా. అండ్ మనకి మొత్తం బ్లాక్ అండ్ వైట్ థీమ్ అండ్ న్యూస్ పేపర్ ఉంటుంది కదా, సో అలానే అనిపిస్తుంది. మన చుట్టూ అవంతా క్లియర్గా నీట్గా మెన్షన్ చేశారు. మొత్తం డిజిటలైజ్డ్ ఫామ్లో, డిజిటల్ న్యూస్ పేపర్ అని చెప్పొచ్చు. అలానే ఉంది. ప్రతి ఒక్క గోడ చూసినా, ఇటు సైడ్ తిరిగినా అటు సైడ్ తిరిగినా అండ్ క్లియర్గా ఇలా చిన్ని స్క్రీన్స్లో మనకి ఆ స్టోరీస్, పిక్చర్స్ కూడా ప్లే చేస్తున్నారు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి స్టాచ్యూస్ ఉన్నాయి, 3D స్టాచ్యూస్. అంబేద్కర్ గారు అండ్ నెహ్రూ, మదర్ తెరీసా, సో అలా ఒక 4 to 5 ఫ్రీడమ్ ఫైటర్స్వి స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చాలామంది ఫోటోగ్రఫీ కూడా చేసుకుంటున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. మంచిగా అనిపించింది ప్లేస్. సో మీరు కూడా విజిట్ చేయండి అండ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు మనము. అండ్ లోపల నుంచి రాగానే మనకి బయట ఇలా వాల్స్ ఉంటుంది. అండ్ చుట్టూ ఆ ప్లేస్ చుట్టూ ఒక్కొక్క వాల్ పైన అంబేద్కర్ గారిది ఒక్కొక్క స్టాచ్యూ ఉంది. మనమైతే టచ్ చేయకూడదు, డోంట్ టచ్ అని అయితే అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ చూస్తున్నారు కదా, అంబేద్కర్ గారి ఎడ్యుకేషన్ గురించి, అంబేద్కర్ గారి ఫైట్ చేసిన ప్లేస్ గురించి, అంబేద్కర్ గారు ఎక్కడెక్కడ ఉన్నారు అండ్ ప్రతి ఒక్కటి క్లియర్గా ఇంత నీట్ డీటెయిలింగ్తో చెక్కారో. చాలా బాగుంది ఆర్కిటెక్ట్ మొత్తము. అండ్ ప్లేస్ కూడా చాలా బాగుంది, ఆ గ్రీనరీ అండ్ లైటింగ్ సెటప్. సో ఒక్కసారి విజిట్ చేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, నా ఇన్ఫర్మేషన్ గిట్ట మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.